చిన్నారులు విజయులు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ వారి ఆధ్వర్యంలో తలసేమియా చిన్నారులకు అత్యంత శ్రమతో కూడిన బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్స తీసుకున్న చిన్నారులతో కలిసి రెడ్ క్రాస్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి, డాక్టర్ సీత తదితరులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ పాలక కమిటీ వైస్ చైర్మన్ రామిశెట్టి సుధీర్ నాయుడు, పాలక మండలి సభ్యులు మల్రెడ్డి కోటారెడ్డి, దాసరి రాజేంద్ర ప్రసాద్, సురేష్, జనార్దన్ రాజు, వాకాటి విజయ్ కుమార్ సుబార్. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ పాలక కమిటీ వైస్ చైర్మన్ దామిశెట్టి సుధీర్ నాయుడు, పాలక మండలి సభ్యులు మల్రెడ్డి కోటారెడ్డి, దాసరి రాజేంద్ర ప్రసాద్, సురేష్, జనార్దన్ రాజు, వాకాటి విజయ్ కుమార్ రెడ్డి, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రక్తహీనత అనేది రావడం, ఎదుగుదల లేకపోవటం, కడుపులో స్ప్లీన్ అనే గ్రంథి వాపు రావటం, తరచుగా ఇన్ఫెక్షన్స్ రావటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇలా వాళ్ళు పిల్లల డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు బ్లడ్ చెక్ చేసి మనకి ఈ ప్రాబ్లం ఉందా అనేది చెప్పగలరు. అదే థాలసీమియా ఇంటర్మీడియా మైనర్ వాళ్ళకి పుట్టిన వెంటనే లక్షణాలు రావు. వాళ్ళకి 7-8 సంవత్సరాల తర్వాత ఈ రక్తహీనత అనీమియా అనేది కనపడవచ్చు. ఈ అనీమియా వచ్చినప్పుడు మనం అంటే ముందుగా ఈ ప్రాబ్లం ఉందా అనే దానికి ఈ HB ఎలక్ట్రోఫోరెసిస్ అనే టెస్ట్ చేస్తాము. ఆ టెస్ట్ ద్వారా మనం వాళ్ళకి ప్రాబ్లం ఉంది అనేది కనుక్కోవచ్చు. వాళ్ళకి లక్షణాలు ఉండవు. అలాగే క్యారియర్స్ కి కూడా లక్షణాలు ఏవి ఉండవు కాబట్టి మనం స్క్రీనింగ్ టెస్ట్ లాగా, అంటే లక్షణాలు లేని వాళ్ళకి చేసే టెస్ట్ నే స్క్రీనింగ్ టెస్ట్ అంటాము. సో ఆ స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా థాలసీమియా ఉందా లేదా అనేది కనుక్కోవాలి. ఇవన్నీ కూడా సింపుల్ బ్లడ్ టెస్ట్. సో కాంప్లికేటెడ్ టెస్ట్ ఏం కాదు. ఒక 3 ml బ్లడ్ ఇస్తే మనం ఈ రిపోర్ట్ 2 రోజుల్లో చెప్పగలం ప్రాబ్లం ఉందా లేదా. భగవంతుడి దయ, రెడ్ క్రాస్ సహకారం, డాక్టర్ సీత పట్టుదల, స్వప్న కృషి, ఈ 4 ఈ ప్రాజెక్ట్ ని నడిపిస్తున్నాయి. సో దీనిలో ముఖ్యంగా మేడం చెప్పినట్టు పిల్లలందరూ కూడా ఇక్కడ ఎన్రోల్ చేసిన తర్వాత వాళ్ళకి మన ముఖ్య హీమోగ్లోబిన్ మెయింటైన్ చేయటం, అంటే వాళ్ళ బ్లడ్ లెవెల్స్ బాగున్నాయా లేదా అనేది తరచుగా చెక్ చేసుకుంటూ వాళ్ళకి బ్లడ్ ఎక్కించటం అనేది ప్రధానంగా మనం చేసే పని. అది కాకుండా వాళ్ళకి బ్లడ్ ఎక్కించటం ద్వారా కొంతకాలం తర్వాత కొన్ని సమస్యలు వస్తాయి. వాటికి ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ, వాళ్ళ ఎదుగుదల అంటే గ్రోత్ అండ్ డెవలప్మెంట్ చూడటానికి ఎండోక్రైనాలజిస్ట్ సహకారము, వాళ్ళ అవయవాలు సరిగా పనిచేస్తున్నాయా అని చెక్ చేసే రక్త పరీక్షలు, కార్డియాక్ టెస్ట్లు అంటే ఎకోకార్డియోగ్రామ్, ECG లాంటి టెస్ట్లు, తర్వాత వాళ్ళకి ఏదైనా ఇన్ఫెక్షన్స్ వస్తే దానికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి, మళ్ళీ వాళ్ళకి న్యూట్రిషనల్ సపోర్ట్ అంటే రెగ్యులర్ గా వాళ్ళు తీసుకునే ఆహారం వాళ్ళకి సరిపోదు కనుక న్యూట్రిషనల్ సపోర్ట్ గా ఇచ్చే మందులు, ఈ ఐరన్ వాళ్ళ శరీరంలో నుంచి తీసేయటానికి ఐరన్ కీలేటింగ్ ఏజెంట్స్ అంటాము, అలాంటి మాత్రలు, ఇవన్నీ కూడా మనం రెడ్ క్రాస్ ద్వారా వాళ్ళకి అందిస్తున్నాం. సో ఇవి టెంపరీగా మనం వాళ్ళని బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ వరకు తీసుకెళ్లే వరకు ఈ చర్యలు జరుగుతూ ఉంటాయి. మన ముఖ్య ఎయిమ్ ఏంటంటే గోల్, వీళ్ళందరికీ కూడా మనం వీలైనంత త్వరలో ట్రాన్స్ప్లాంటేషన్ చేయగలిగితే ఈ బ్లడ్ ఎక్కించడం అనే బర్డెన్ రెడ్ క్రాస్ మీద కానీ, వాళ్ళ తల్లిదండ్రులకి వీళ్ళని తరచుగా హాస్పిటల్స్ కి తిప్పటము, ఈ సైడ్ ఎఫెక్ట్స్ ని వాళ్ళని దీని నుంచి దూరం చేయటం, వాళ్ళకి నార్మల్ గా వాళ్ళకి ఒక లైఫ్ ఇవ్వడానికి వీలవ్వాలి అంటే మనం బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయగలుగుతాం. దీనిలో భాగంగా HLA టైపింగ్ అనే టెస్ట్ ని ఫస్ట్ స్టెప్ అది చేస్తాము. రేపు ఒక మెగా క్యాంప్ ద్వారా ఆ టెస్ట్ ఇక్కడ జరుగుతోంది. 300 పైగా పిల్లలు వస్తున్నారు. మనం గర్వించదగింది ఏంటంటే అన్ని జిల్లాల నుంచి నెల్లూరు జిల్లా రెడ్ క్రాస్ యూనిట్ కి వచ్చి వాళ్ళందరూ టెస్టులు చేసుకుంటున్నారు. ఇందులో ఎవరికైతే మ్యాచింగ్ డోనర్ ఉంటారో, అంటే వాళ్ళ కుటుంబ సభ్యుల్లో తల్లిదండ్రులు కానీ, అక్క చెల్లెలు, అన్న తమ్ముళ్ళు కానీ మ్యాచింగ్ వాళ్ళకి డోనర్ దొరికితే ఇమీడియట్ గా వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ వెళ్లేదానికి ఒక మార్గం చూపించడానికి కూడా రెడ్ క్రాస్ కృషి చేస్తోంది. మనతో పాటు వేరే NGO ఆర్గనైజేషన్స్, తర్వాత కొన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఫర్ ఫండ్ డొనేషన్ అనేది అంటాము, క్రౌడ్ ఫండింగ్ అంటాము. సో ఇది కూడా మనం పేషెంట్స్ కి అప్లై చేయమని ఎంకరేజ్ చేస్తున్నాము. అంటే ఇది ఒక మనిషితో అయ్యే పని కాదు, అందరం కలిసి చేయాల్సిన పని ఒక టీమ్ గా. సో రెడ్ క్రాస్ మెజారిటీ ఆఫ్ ద పార్ట్ రెడ్ క్రాస్ చేస్తోంది. మా వంతు మేము అడ్వైస్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాము. సో ఈ అవేర్నెస్ క్యాంప్ ద్వారా ఏంటంటే ప్రజల్లో కూడా
బ్లడ్ డొనేట్ చేయమని ప్రమోట్ చేయటం, వీలైనంత వరకు సార్ చెప్పినట్టు వివాహానికి ముందే ఇలాంటి ప్రాబ్లం వాళ్ళు చేసుకోబోయే వాళ్ళకుందా లేదు వాళ్ళకుందా అనేది టెస్ట్ చేసుకోవటం. అంటే మనం ఉన్న బర్డన్కి ఇంకా ఎక్కువ మంది థాలసీమియా పిల్లల్ని యాడ్ చేయకూడదు. ఇది మన సొసైటీకి కూడా అంటే ఈ ఖర్చులు పెరుగుతాయి. ఈ బ్లడ్ డొనేషన్ కి, బ్లడ్ బ్యాంక్స్ కానీ, డాక్టర్స్ కి కానీ ఇవన్నీ కూడా ప్రాబ్లం లేకుండా ఉండాలంటే 4 రకాల చర్యలు తీసుకోవచ్చు. ఒకటి మాస్ స్క్రీనింగ్ అంటాము, అంటే పబ్లిక్ అందరికి కూడా స్క్రీనింగ్ చేయటం. అది కొంతవరకు ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ చేయగలవు, కొంతవరకు గవర్నమెంట్ సపోర్ట్ కావాల్సి వస్తుంది. సో మనవంతుగా చేయగలిగేది అట్లీస్ట్ క్లస్టర్ స్క్రీనింగ్ అంటాం, అంటే స్కూల్స్ లో కానీ కాలేజెస్ లో కానీ అవేర్నెస్ పెంచి వివాహ ముందే అంటే పెళ్లి కాక ముందే పిల్లలందరినీ కూడా ఈ టెస్ట్ చేసుకోమని. సో మనం జాతకాలు చూసుకుంటాము, దాంతో పాటు ఇది కూడా ఒకసారి చూసుకోగలిగితే 2 థాలసీమియా క్యారియర్స్ కానీ ఒక థాలసీమియా పర్సన్ ఇంకొక నాన్ థాలసీమియా వ్యక్తిని కానీ వివాహం చేసుకున్నప్పుడు వాళ్ళకి పిల్లలకి థాలసీమియా వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ పెళ్లికి ముందు వాళ్ళు చేసుకోలేకపోతే అట్లీస్ట్ వాళ్ళు ప్రెగ్నెన్సీ టైంలో అయినా కూడా గైనకాలజిస్ట్, ఆబ్స్ట్రిషన్స్ అందరికీ కూడా అవగాహన పెంచి వాళ్ళు ప్రెగ్నెన్సీ టైంలో కూడా మనం డయాగ్నోస్ చేయొచ్చు. ఒకవేళ పిల్లలకి ప్రాబ్లం ఉంది అంటే ఆ ప్రెగ్నెన్సీని మనము ఎంటీ మెడికల్ టర్మినేషన్ చేయమని కూడా అడ్వైజ్ ఇస్తాము. ఇవి అన్ని దాటిన తర్వాత ఒకవేళ ఒక బిడ్డకి థాలసీమియా ఉంది అని తెలిస్తే అప్పుడు ఎలాగూ మనం రెడ్ క్రాస్ లో చేసేది కంటిన్యూ చేస్తున్నాము. సో మెయిన్ గా ప్రివెన్షన్ అనేది, అంటే ఈ ప్రాబ్లం కి థాలసీమియా ఫ్రీ ఇండియా అవ్వాలి అంటే అవగాహన పెంచాలి, దాంతో మాస్ స్క్రీనింగ్ అనేది మనం ముందుకు తీసుకెళ్ళాలి. థ్యాంక్ యూ. ఈ పిల్లలందరికీ బ్లడ్ ట్రాన్స్మిషన్ తో పాటు వాళ్ళకి కావాల్సిన మందులు, వాళ్ళకి కావాల్సిన డెస్పెరాక్సిన్ అని కీలేటింగ్ ఏజెంట్స్ మందులు కానివ్వండి, వాళ్ళకి ఏదైనా మెడికల్ సంబంధించిన వాళ్ళ మల్టీన్యూట్రియన్స్ కానివ్వండి, అవి కూడా వాళ్ళకి ఫుల్ మెడికల్ సపోర్ట్ విత్ టీమ్ ఆఫ్ మెడికల్ డాక్టర్స్ రెగ్యులర్ every month first Wednesday there is one dermatologist coming, డాక్టర్ రమ్య మేడం వచ్చి వాళ్ళు రెగ్యులర్ గా చూస్తూ వీళ్ళందరినీ గ్రోత్ కూడా రెగ్యులర్ గా మానిటర్ చేయబడుతుంది. ఇదే ప్రాజెక్ట్ లో 120 పిల్లలు ప్లస్ ఉన్నారు. అండ్ దీనికి ఒక భాగంగా ఒక ప్రాజెక్ట్ గా వీళ్ళకి కంప్లీట్ గా లైఫ్ స్పాన్ లీడ్ చేయాలంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ వాళ్ళ లైఫ్ ని పెంచగలిగిన ఒకే ఇది. అదర్వైజ్ 20 ఏళ్ళకి తర్వాత చూసిన పిల్లలు చాలా తక్కువ. సో అందుకోసమని బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ 1.5 కోటి నుంచి 2 కోటి దాకా ఒక ప్రాజెక్ట్ గా పెట్టుకుని ఒక హెచ్ఎల్ఏ టైపింగ్ పోయిన సంవత్సరం ఇదే టైంలో ఒక హెచ్ఎల్ఏ టైపింగ్ క్యాంప్ కండక్ట్ చేసి రెడ్ క్రాస్ తరఫున సంకల్ప్ ఫౌండేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ నెల్లూరు తరఫున నుంచి ఒక ప్రాజెక్ట్ కండక్ట్ చేసేసి 1.5 to 2 crores ఇది హోల్ ప్రాజెక్ట్ కాస్ట్ అనమాట. చాలా మంది నోబెల్ హార్ట్స్ అండ్ చాలా ఎన్జిఓస్ హెల్ప్ తో పాటు ఈ 6 పిల్లలు సక్సెస్ఫుల్ గా ఈ రోజు మన ముందు పెడుతున్నాం. ఇది కాకుండా 2 పిల్లలు క్వారంటైన్ లో కూడా ఉన్నారు. క్వారంటైన్ అంటే వాళ్ళు ఇంకా 2 months బయట ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత బయటికి రాలేదు. ప్లస్ నెక్స్ట్ సంవత్సరానికి కూడా 17 చిల్డ్రన్ ఒక పైప్ లైన్ ప్రాజెక్ట్ ఉన్నాయన్నమాట. ఆ ప్రాజెక్టు నెక్స్ట్ రేపు ఒక 300 మంది పిల్లలు లైక్ కైండ్ ఆఫ్ హైయెస్ట్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్. రేపు ఒక హెచ్ఎల్ఏ టైపింగ్ క్యాంప్ ఒకటి మన రెడ్ క్రాస్ నెల్లూరు ఆధ్వర్యంలో చైర్మన్ సార్ అన్ని విధాలు నిన్న కూడా రాత్రి 12 గంటల దాకా ఈ ప్రాజెక్ట్ ఇట్లా చేస్తే బాగుంటుంది అని డిస్కషన్ తో పాటు ఇంత దూరం తీసుకొచ్చినారు. ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ గురించి దీనికి కంప్లీట్ అడ్వైస్ మెడికలీ ఇది చాలా టెక్నికల్ అండ్ టెక్నిక్ సెన్సిటివ్ అనమాట. దాని గురించి డాక్టర్ హరిత మేడం సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్ అండ్ హెమటాలజిస్ట్ మీకు క్లియర్ గా దాని టెక్నికాలిటీస్ చెప్తారు.